హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవిత బాటా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఇక వచ్చినాం బ్రహ్మం గారి గుట్టకు వచ్చినాం. ఇప్పుడే ఇంకో టెంపుల్ అయితే బ్యాక్ సైడ్ ఉంది. ఇప్పుడే లోపలికి వెళ్తాం, చూపిస్తాం చూడండి. ఇంకోటి ఫ్రెండ్స్, ఇక బయట ఇది ఇప్పుడే లోపలికి వెళ్తున్నాం. ఇక చూపిస్తాను నీకు. ఈడ బ్రహ్మం గారు అయితే జ్ఞానం చేశారంట. పురాణాలు చెప్తున్నాయి. అప్పుడు జ్ఞానం చేశారంట బ్రహ్మంగారు. బ్రహ్మంగారు జ్ఞానం చేసిన చెట్టు కూడా ఇంకా అట్లనే ఉన్నది, చూపిస్తా చెట్టు. ఫ్రెండ్స్, ఇగోండి బ్రహ్మంగారు చెట్టు, పెద్ద చెట్టు. ఇగో ఏనుగు పాదం లాంటి బ్రహ్మంగారు చెట్టు. సో లోపల బ్రహ్మంగారు కూడా ఉంటుంది, తపస్సు చేసిన చెట్టు. లోపల బ్రహ్మంగారు అమ్మ ఆయన విగ్రహం పెట్టారు లోపలైతే. చూపిస్తా లోపలికి ఏమెలా. బ్రహ్మం గారు లోపల చెట్టు చూడండి. పైదాంకుడు ఫ్రెండ్స్, ఇగోండి బ్రహ్మం గారి చెట్టు. పెద్ద చెట్టు, అప్పటి కాలం నాటి చెట్టు. బ్రహ్మం గారు ఈ చెట్టులోనే ధ్యానం చేశారు. దీన్ని ఏనుగు పాదం చెట్టు కూడా అని అంటారంట. టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉన్నది. ఫ్రెండ్స్, అక్కడే శివాలయం టెంపుల్ ఉంటే మేమైతే నడుచున చేపించుకున్నాం ఫ్రెండ్స్. ఈ శివాలయం టెంపుల్ కూడా పాత టెంపుల్ ఏంటో ఫ్రెండ్స్, కొంచెం శిథిలావస్థలో ఉంటే కొంచెం డెవలప్ చేశారంట. డెవలప్ చేసి నవగ్రహాలను అయితే ఏర్పాటు చేశారంట. ఫ్రెండ్స్, ఇగోండి బ్రహ్మంగారు టెంపుల్. ఇప్పుడు ఇంకో టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడ కూడా చాలా ఓల్డ్ టెంపుల్ అంట. అక్కడ రామాలయం టెంపుల్, అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి రామాలయం టెంపుల్ ఉంది దారం. ఇంకో బోర్డ్స్ ఉన్నాయి అక్కడ. ఇక్కడ నుంచి అంట దారి ఇలా వెళ్తే వస్తుందంట. వెళ్తున్నాం ఇప్పుడు అటు. ఫ్రెండ్స్, ఈ రామాలయం టెంపుల్ అయితే అయోధ్య కంటే ప్రాచీనమైన రామాలయం టెంపుల్ అంట ఫ్రెండ్స్. ఇదైతే బ్రహ్మంగారం టెంపుల్ నుంచి వాకింగ్ డిస్టెన్స్లో ఉంటుంది రామాలయం టెంపుల్ అయితే. ఇదిగోండి, ఇదే రామాలయం టెంపుల్ అండి. ప్రాచీన కాలంపు రామాలయం టెంపుల్ కాబట్టి కొంచెం శిథిలావస్థలు ఉంటాయి. ఇక్కడ కమిటీ వాళ్ళు దీన్ని కొంచెం డెవలప్ చేశారండి రామాలయం టెంపుల్ని. ఈసారి మీరు వచ్చినప్పుడు బ్రహ్మంగారు గుట్ట పైన రామాలయం టెంపుల్ అయితే సందర్శించండి. దీన్ని అయితే మిస్ కాకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రాచీన కాలం నాటి టెంపుల్ కదా, అయోధ్య కంటే ముందు టెంపుల్ కాబట్టి కంపల్సరీ సందర్శించండి. ఇప్పుడైతే మేము రాముల వాళ్ళని చూపిస్తాను, లోపల చూడండి. ఈ టెంపుల్ గురించి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. అవుతులేపా ఫ్రెండ్స్, ఇక్కడైతే పుట్ట ఉంటుందంట, అతి పురాతన కాలం నాటిది. ఇంకో అమ్మవారు కూడా అప్పటి కాలం నాటి అమ్మవారు అంట. ఎల్లమ్మది. ఫ్రెండ్స్, ఆ టెంపుల్ ఇప్పుడే అక్కడికి వెళ్తున్నాం, చూపిస్తా లోపల పోయి. ఇదైతే కనకదుర్గమ్మ టెంపుల్ ఫ్రెండ్స్. ఇవ్వండి, ఇప్పుడే లోపలికి వెళ్ళండి. ఇంకా లోపలికి వెళ్ళగానే మనకు 7 గాజులు ముడుపులు కడుపుతూ కనపడతాయండి. ఇవన్నీ కోరికలు నెరవేరడానికి విధంగా అమ్మవారికి అయితే గాజులు కడతారండి. ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్తున్నామండి. లోపలికి వెళ్ళగానే మనకు దీపం దర్శనం ఇస్తుందండి. ఇది దీపం అనేది 365 రోజులు వెలుగుతూనే ఉంటుందండి. ఇక్కడ దీపం దర్శనం చేసుకున్నాకనే అమ్మవారిని దర్శనం చేసుకుంటారండి. ఇక్కడ నవరాత్రులకు అయితే చాలా గ్రాండ్గా చేస్తారండి అమ్మవారికి. ఇక్కడ నవరాత్రులకు అధిక సంఖ్యలో దుర్గామాత మాల వేసుకొని 9 రోజులు ఒక జాతరలాగా చేస్తారండి. ఇక్కడైతే ఇదైతే ఒక జాతర లాగానే ఉంటుంది. చాలామంది భక్తులు కూడా వస్తుంటారండి నవరాత్రులకు. చాలా దూరం నుంచి కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే వస్తారండి భక్తులు. ఫ్రెండ్స్, ఏదైతే స్టార్టింగ్లోనే ఉంటుంది సార్ ఫ్రెండ్స్, మనం గుట్ట ఎక్కుతుంటే స్టార్టింగ్లోనే కనపడుతుంది నాగుల గుట్ట. ఇది నాగుల పంచమి రోజు అయితే ఇక్కడ భక్తులు చాలా రష్ ఉంటారు ఫ్రెండ్స్. ఈ ప్రాంతం మొత్తం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. పక్కనే నాగదేవత విగ్రహం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని కూడా పూజలు చేస్తూ ఉంటారు నాగ పంచమి రోజు. ఫ్రెండ్స్, బ్రహ్మంగారు గుట్టకు రోడ్డు మార్గం కూడా ఉందండి. రోడ్డు మార్గం వచ్చేసి హౌసింగ్ బోర్డు బైపాస్ నుంచి మట్టి రోడ్డు ఉంటుందండి. అక్కడి నుంచి గుట్ట మీదకి దారి అయితే ఉంటుందండి. గుట్ట మీదకి 2 వీలర్ 4 వీలర్ వెహికల్ కూడా వస్తాయండి పైకి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.